ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహన నౌక ఇది ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి ఉన్నటువంటి విమాన వాహన నౌక. ఈ యుద్ధంలో ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ప్రధానమైనటువంటి పాత్ర ఏమిటి? సో దీని గురించి మనతోటి చర్చించడం కోసం మాజీ ఎమ్మెల్సీ అదేవిధంగా మాజీ డిఫెన్స్ ఆఫీసర్ మనతోటి జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు. ప్రభాకర్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి ప్రభాకర్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. అంటే దీని ప్రత్యేకతలు ఏంటంటే 12 years ago ఇక్కడ నుంచి 12 సంవత్సరాల ముందుకెళ్తే 2013లో మనకి డిఫెన్స్ మనకి నేవీ బేస్డ్ వెహికల్ దాన్ని మనం తయారు చేసుకున్నాం. అంటే నేవీ బేస్డ్ గా యుద్ధం చేయటం కోసం నేవల్ ఫోర్సెస్ లో ప్రధానమైనటువంటి ఒక లార్జ్ రేంజ్ లో ఉన్నటువంటి ఒక యుద్ధ నౌకని మనం సముద్రంలో పెట్టాం. ఇది ఇండిజినస్ బిల్ట్. ఇది టోటల్ గా మన దేశంలోనే డిజైన్ చేయబడి మన దేశంలోనే కేరళ కొచ్చిన్ షిప్ యార్డ్ లో తయారు చేయబడినట్టు ఒక యుద్ధ నౌక. సో దీనిలో నుంచి ఎట్ ఏ టైం మనం ఆర్మీలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫోర్సెస్ లో ఎయిర్ ఫోర్స్ ని గ్రౌండ్ నుంచి ఎలా పంపిస్తామో అట్లనే దీనికి ల్యాండ్ ఏంటంటే షిప్ ఇస్ ద ల్యాండ్. సముద్రంలోనే దిగుతుంది. సముద్రంలో షిప్ మీద దిగుతుంది. ఇక్కడ నుంచి ఇది రన్వే నుంచి వెళ్ళిపోతుంది. సపోజ్ దిస్ ఇస్ ఆల్ రన్వే లాగా ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి రెడీగా అయ్యి ఇలా వెళ్ళిపోతా ఉంటాయి. 2013లో మనం యాక్చువల్ గా మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నాం. ఇది భారతదేశంలో సీపోర్ట్ల నుంచి మాక్సిమం కాదు, సీపోర్ట్ లో అంటే మనం నేవల్ ఫోర్సెస్ గా మనం మాట్లాడుతూ ఉంటాం. సీపోర్ట్ల నుంచి వాడే ఒక యుద్ధ నౌకలు మనం అన్ని కూడా ఈ విక్రమ్ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. ఈ విక్రమ్ నావల్ ఏంటంటే ఎవరైనా దీని అర్థం ఏంటంటే ఈ విక్రాంత్ ని సంబడి ఛాలెంజెస్ మీ, నన్ను ఎవడైనా ఛాలెంజ్ చేస్తే ఐఎమ్ ద ఆన్సర్ ఫర్ యూ అని చెప్తుంది. దీని అర్థం ఇంగ్లీష్ మీనింగ్. విక్రాంత్ మీనింగ్ ఏంటంటే సంబడి ఛాలెంజెస్ ఐ విల్ గివ్ ద ఆన్సర్, టోటల్ ఆన్సర్. అంటే నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కొట్టేస్తానని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మొన్న మనం యుద్ధం జరుగుతున్న సందర్భంలో 2 రోజుల క్రితం పాకిస్తాన్ సంబంధించిన కరాచీ పోర్ట్ ను కొట్టేశాం. సో దాంట్లో కీలక పాత్ర ఐఎన్ఎస్ విక్రాంత్. జనరల్ గా అంటే సీ టు సీ, సముద్రం నుంచి సముద్రం దాకా. సముద్రంలో నార్మల్ గా కరాచీ ఇస్ ఏ పోర్ట్. పాకిస్తాన్ ఉన్నటువంటి బార్డర్ పోర్ట్స్ కరాచీకి టర్కీ నుంచి ఒక పెద్ద దాన్ని మనం ఏవియేషన్ లో దాన్ని ఏమంటాం మనం కార్గో, ఒక కార్గో వచ్చి టర్కీ నుంచి అక్కడ ఆగింది, షిప్ యార్డ్ లో ఆగింది. దానిలో ఏమున్నాయంటే డ్రోన్స్ ఉన్నాయి, ఆమ్నెస్టీ ఉంది, మొత్తం అందుకున్న సామాగ్రి మొత్తం పాకిస్తాన్ యుద్ధానికి కావాల్సిన సప్లై అంతా కూడా నీకు టర్కీ నుంచి జరిగింది. టర్కీ నుంచి వచ్చి కరాచీ ఆగింది. అక్కడ ఆగాలి కదా. కరాచీ నుంచి వాళ్ళు ల్యాండ్ తీసుకుంటారు, వచ్చేస్తారు. కాబట్టి మనం కరాచీలో ఎవరైతే ఆగారో, కరాచీ పోర్ట్ లో ఎవరైతే ఆగారో వాళ్ళని కొట్టడం కోసం దీన్ని వాడారు. సో విక్రాంత్ దాని వల్ల మనకి చాలా మంచి జరిగింది. వాళ్ళ కరాచీ బేస్ అంతా కూడా వాళ్ళకి నేవల్ బేస్ అంతా కూడా పోయినట్టే. అందుకే మన వాళ్ళు డిక్లేర్ చేశారు కరాచీ పోర్ట్ డెస్ట్రాయిడ్ లైక్ ఎనీథింగ్. అంటే ఏవి కొట్టాయి? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి యుద్ధ విమానాలే, ఈ బయట వాడే యుద్ధ విమానాలే ఇక్కడ నుంచి పంపిస్తా ఉంటాం. సో ఇక్కడ మొత్తం ఎన్ని ఉంటాయి సార్ ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ మీద? అంటే ఈ యొక్క విమాన నౌక యుద్ధ నౌక మీద ఎన్ని ల్యాండ్ అవ్వచ్చు, ఎన్ని పైకి వెళ్ళొచ్చు అంటే డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది షిప్ అండి. ఇక్కడ ఈ సైజ్ ఆఫ్ ఈ షిప్ లో ఇక్కడ నుంచి గైడ్ చేస్తారు. ఇదంతా కూడా స్పేస్ ఫర్ మన రన్వే అంటాం దీన్ని. ఈ రన్వే లో నాకు తెలిసి ఒక 7, 8, 12 ఇట్లా ఒకేసారి ఆపరేట్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ కూడా కెపాసిటీని బట్టి. ఎగ్జాక్ట్ కెపాసిటీ ఎంత ఉందో నాకైతే తెలియదు కానీ, బట్ ది షిప్ కాస్ట్ ఈజ్ 23,000 కోట్ల రూపాయలు. 23,000 కోట్ల రూపాయలు తక్కువేం కాదు. ఇది ఎలా ఉంటుందంటే ఒక పెద్ద విలేజ్ లాగా ఉంటుంది, ఒక పెద్ద టౌన్ లాగా ఉంటుంది. అంత షిప్ యార్డ్ ని మనం కలిగి ఉన్నాం. ఇక్కడ మనకు అంత నేవల్ ఫోర్స్ మనకుంది. ఇది మొత్తం ఆ సముద్రంలో తిరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ గస్తీ మొత్తం మనం వీళ్ళు మనకు రాత్రుల్లో పోలీసులు ఈ తాగిన వాళ్ళ కోసం ఒకటి పెట్టుకొని ఓదమైన తిరుగుతూ ఉంటారు చూడు, అట్లా సముద్రంలో ఇది ఆ విధంగా తిరిగి సముద్రంలో టాస్క్ ఫోర్స్, సముద్రంలో ఇది వాచ్మెన్, సముద్రంలో వాచ్మెన్ లాగా ఉంటుంది. సో ఎవరు కూడా మన సరిహద్దులో రాకుండా మొత్తం సముద్ర మార్గం ద్వారా మన సరిహద్దులో రాకుండా చాలా జాగ్రత్తగా దీంతో ఆపరేట్ చేస్తారు. ఇది బిగ్గెస్ట్ అంటే నేవల్ బేస్ విక్రాంత్ మన ఇండియాకి బిగ్గెస్ట్ నేవల్ బేస్. మన ఇండియాలోనే టాప్ నంబర్ 1. నాకు తెలిసి సరౌండెడ్ కంట్రీస్ లో ఎవరికి లేదు ఇంత ఫోర్స్. సరౌండెడ్ కంట్రీస్ ఎవరికి లేదు. ఇప్పుడు పాకిస్తాన్ కి మనకున్నంత ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి లేవు.
అంటే మనం ఆ విధంగా మనం బేరీజ్ చేసుకుంటే మనకున్నటువంటి ఫోర్సెస్ ముందు పాకిస్తాన్ ఇంత స్మాల్. ఓకే, యాక్చువల్ గా మన ఫోర్సెస్ అన్ని ఒకేసారి పోయి పాకిస్తాన్ మీద పడ్డాయి అనుకోండి, ఎయిర్ ఫోర్స్ గానీ లేకపోతే ఆర్మీ గానీ నేవల్ ఫోర్సెస్ గానీ మొత్తం పాకిస్తాన్ ఒక అరగంటలో స్మాష్. ఇన్ని రోజులు కూడా అవసరం లేదు. అయితే దీనిలో యుద్ధం ఎవరు చేస్తారు మీరు అనుకోవచ్చు. మోడీ గారి దగ్గర చూస్తే టీవీలో మొత్తం ఈ నేవల్ ఫోర్స్ అధికారి లేకపోతే గ్రౌండ్ లో ఉన్నటువంటి ఆర్మీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ ముగ్గురు అక్కడే కూర్చొని ఉంటున్నారు కదా. యుద్ధం ఎవరు చేస్తున్నారు అంటే వాళ్ళు కమాండ్ ఇస్తుంటారు. దే ఆర్ ద టాప్ పీపుల్ ఇన్ ద హైరార్కీ. సో వాళ్ళు స్ట్రాటజీ పెట్టి వాళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళకి మొత్తం సంకేతాలు ఇస్తూ ఉంటే వీళ్ళందరూ పోయి యుద్ధం ఆపరేషన్ లో ఉంటారు. ఇప్పుడు కరాచీ బేస్ ని మొత్తాన్ని కొట్టిన తర్వాత, కరాచీ ల్యాండ్ బేస్ ని ఆర్మీ కొట్టిన తర్వాత, కరాచీ నీకు ఎయిర్ ఫోర్స్ ని ఎప్పుడైతే ఈ స్కట్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం S-400 అవును, నీకు స్కై టు స్కై ఎయిర్ టు స్కై ఎప్పుడైతే కొడతారో 3 ఫోర్సెస్ ఒకేసారి మనం వాడితే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అవుట్. అయితే ఈ పాకిస్తాన్ వాళ్ళకి నాకు తెలిసి తెలివిండి చేస్తున్నారా తెలివి లేక చేస్తున్నారా, పేదరికంలో ఉన్న కంట్రీ, అవసరమైతే మాట్లాడుకోవచ్చు, టెర్రరిస్టులు తయారు చేసి కామ్ గా ఉన్న భారతదేశం మీద పంపించేసి. ఇంకొక మంచి విషయం ఏంటంటే మోడీ గారు గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఇప్పుడు దాకా నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ ఒక 65 దేశాలు తిరిగాడు. 65 దేశాల ప్రధానమంత్రులతోటి అధ్యక్షులతోటి నెగోషియేషన్స్ లో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఇదిగో ఈ దేశం మా దేశం మీదకి పాకిస్తాన్ యుద్ధం చేయడానికి వచ్చింది, మీ సహాయం కావాలి లేకపోతే మీ ఇన్వాల్వ్మెంట్ కావాలని అడిగితే 65 దేశాలు భారతదేశానికి సపోర్ట్ చేస్తాయి కానీ నీకు పాకిస్తాన్ సపోర్ట్ చేసే దేశాలు తక్కువ ఉన్నాయి. ఒకవేళ ఆయుధాలు అమ్ముకునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు లేకపోతే బిజినెస్ యాంగిల్ ఎవడన్నా ఉన్నవాడు ఉండొచ్చేమో బై హుక్ అప్. ఇది టర్కీ వచ్చినట్టుగా లేకపోతే రేపు ఇటలీ వస్తే సపోర్ట్ గా నీకు పాకిస్తాన్ కి చెప్పలేము. సార్ ఇప్పుడు టర్కీ పాకిస్తాన్ సపోర్ట్ కు రావడం వల్ల పాకిస్తాన్ కి వచ్చేటువంటి లాభం ఏంటి, మనకు వచ్చే నష్టం ఏంటి సార్? అంటే ఏనది మనకి జనరల్ గా ఇంకో ఫోర్స్ కలిసినట్టే కదా. టర్కీలో ఉన్నటువంటి ఆమ్నెస్టీ మొత్తం వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళకు ఉన్న నేవల్ ఫోర్సెస్ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్మీ ఫోర్సెస్ కానీ ఆల్మోస్ట్ వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఎంత నేవల్ ఫోర్స్ ఆర్మీ ఫోర్స్ సప్లై చేసుకుని మనం నేవల్ ఫోర్స్ గురించి మాట్లాడితే మనకి INS విక్రాంత్ ఒక్కటి అందరికి సమాధానం. టర్కీ వాడు మన బార్డర్ లోకి రాలేడు అంటే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారు. పాకిస్తాన్ కి వాళ్ళు ఏమన్నా యుద్ధ విమానాలు ఏమన్నా ఇవ్వాల్సిందేమో కానీ అంటే వాళ్ళు ఆ బేస్ నుంచి మన బేస్ కొట్టలేరు. అప్పుడు ఏమవుతుందంటే వార్ విల్ ఎక్స్పాండ్ లైక్ ఎనీథింగ్, ఇంటర్నేషనల్ వార్ అయిపోతుంది, ప్రపంచ యుద్ధాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా బౌండరీస్ ఉంటాయి. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది, అది ప్రపంచ యుద్ధంగా మారలా. లేకపోతే ఇక్కడ నీకు ఈ ప్రాంతంలో నీకు ఇది మన ఇక్కడ మనం ఏమంటాం ఇజ్రాయెల్ కి పాలస్తీనాకి యుద్ధం జరుగుతుంది, అది ప్రపంచ యుద్ధంగా మారలా. 2 దేశాల మధ్య ఉన్నది. అంటే ప్రపంచ యుద్ధంగా మారాలంటే ఇంకో దేశం కలుగు చేసుకోవడం అంటే ఇంకో దేశం కూడా ఈ దేశం తరఫున యుద్ధానికి రావాలి. అలా రావడానికి నీకు బార్డర్స్ ట్రీటీస్ ఒప్పుకోవు. చాలా ట్రీటీస్ ఉంటాయి, ఐక్యరాజ్య సమితి ఉంటుంది, లేకపోతే సౌత్ ఏషియన్ కంట్రీస్ కొన్ని ఉంటాయి, లేకపోతే నార్త్ ఈస్ట్ కంట్రీస్ కొన్ని ఉంటాయి. ఈ విధంగా వాళ్ళ మధ్య ఉన్న ట్రీటీస్ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ అవన్నీ కూడా దాటి ముందుకు వస్తే ఇట్ విల్ బికమ్ ఏ వరల్డ్ వార్. ఓకే, సో నాకు తెలిసి పాకిస్తాన్ ఇండియా చేసుకునే వారు ఇంకొక 2 రోజుల్లో ముగుస్తుందని నా భావన. కారణం ఏంటంటే మనం చేత కాదు, మనం డామినేట్ అయిపోయాం, పాకిస్తాన్ డౌన్ అవుతుంది. ఇంటర్నేషనల్ ఫోర్స్ అంతా కూడా పాకిస్తాన్ మీద యూ బ్లడీ, నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, నువ్వే పేదరికంలో ఉన్నావు, నీకు యుద్ధం మంచిది కాదు, స్టాప్ యువర్ ఆర్మీ ఫోర్సెస్ అనో లేకపోతే నీ వార్ అంతా కూడా ఆపేసేయమని చెప్పే అవకాశాలు అటు చైనా నుంచి కానీ ఇటు అమెరికా నుంచి కానీ అటు రష్యా నుంచి కానీ ఎక్కువ వార్నింగ్స్ నీకు పాకిస్తాన్ కి వచ్చే అవకాశం ఉంది. అవి వచ్చినప్పుడు పాకిస్తాన్ జనరల్ గా ఏముందంటే అలా టచ్ చేస్తారు, మేము కూడా కొట్టాం, వాళ్ళు మమ్మల్ని కొట్టారు, మేము కూడా కొట్టాం, అయిపోయింది అనుకుని మళ్ళీ వెళ్ళిపోతా ఉంటారు. ఈ ఐదు యుద్ధాలు కూడా మనకు జరిగినటువంటి భారతదేశం పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత జరిగిన 5 యుద్ధాల్లో కూడా లెసన్ ఏంటంటే, నీతి ఏంటంటే పాకిస్తాన్ నేను కూడా కొట్టగలను. సపోజ్ మీరు నన్ను ఇలా అన్నారు అనుకోండి, నేనేం చేస్తాను, నేను కూడా ఇలా అంటానికి ప్రయత్నం చేస్తాను. అంటే నువ్వు కొట్టావు నేను కొట్టావు అయిపోయింది, నేను కూడా తక్కువ కాదు అనేది చూపించుకోవడం కోసం అలాంటి ప్రజల దగ్గర. బట్ దిస్ టైమ్ ఇండియా హస్ టేకెన్ వెరీ సీరియస్లీ దిస్ మూమెంట్. మోడీ అసలు మిగతా ఇలాంటి యాక్టివిటీస్ వదిలేటట్టుగా కనపడటం లేదు. మోడీ చాలా సీరియస్ గా ఉన్నాడు. ఆయన ఫేస్ ను చూసినా త్రివిధ దళాలని పిలిపించి మాట్లాడి, లేకపోతే ఒక చీఫ్ అడ్వైజర్ గా ఉన్నటువంటి ఆర్మీ అడ్వైజర్ ఉన్న అజిత్ దోవల్ని పిలిపించి మాట్లాడేటప్పుడు కూడా ఆయన తీసుకునే ఇన్ఫర్మేషన్ కానీ ఈయన ఇచ్చే కమెంట్స్ కానీ చాలా సీరియస్ గా కనబడతా ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే ఇండియా మీదకి ఇంత ధైర్యం చేసి వచ్చే ఫోర్సెస్ ఎక్కడున్నాయి, అసలు ఎందుకున్నాయి,
టెర్రరిస్టుల్ని ఎంతకాలం మనం ఇలా నెత్తిన పెట్టుకొని ఊరాగుతాం? పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అనివార్యంగా మనం నేవల్ ఫోర్సెస్ కూడా వాడాల్సి వచ్చింది. జనరల్ గా యుద్ధం ఏం జరుగుతుంది అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తాం. అవును, గ్రౌండ్ ఫోర్స్ మాక్సిమం వాడతాం, తర్వాత ఎయిర్ ఫోర్స్ వాడతాం, నేవల్ ఫోర్సెస్ చాలా లేట్ గా వాడతాం. కానీ మనం 2 రోజుల్లోనే దీన్ని వాడాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే టర్కీ కరాచీకి వచ్చింది. ఓకే, సో మారణాయుధాలు సప్లై చేసింది వస్తుంది కాబట్టి మనకు తప్పలా ఖచ్చితంగా కొట్టాల్సిన అవసరం వస్తుంది. ముందుగానే కొట్టి అవతల పడేసాం. తర్వాత వాళ్ళు ఏం చూస్తారు చూడండి, రేపటికి దీని మీద ఒక డెసిషన్ కూడా వచ్చారు. నా యాంటిసిపేషన్ ఏంటంటే రేపటికి ఎల్లుండికి మాక్సిమం అంటే రేపు సండే మండే కల్లా ఒక డెసిషన్ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్య ఒక అంగీకారమో లేకపోతే ఇద్దరు వారు క్లోజ్ చేసుకోవటం. వాడు కొట్టకపోతే మనం కొట్టాం. మనకున్నది ఏంటంటే వాళ్ళు టెర్రరిస్ట్ వచ్చిన తర్వాత మనం వచ్చాం. అవును, మన టార్గెట్ ఓన్లీ వాళ్ళ టెర్రరిస్ట్, వాళ్ళ సివిలియన్స్ కానీ వాళ్ళ ఆర్మీ కానీ కాదు, అస్సలు కాదు. పాకిస్తాన్ సివిలియన్స్ ని ఇండియా ఆర్మీ గానీ, ఇండియా నేవీ గానీ, ఇండియా ఎయిర్ ఫోర్స్ గానీ ఒక్కళ్ళని కూడా ఒక్క మనిషిని కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా లేదు. దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మోడీ. సో ఫైనల్ గా మనం ఐఎన్ఎస్ విక్రాంత్ తోటి పాకిస్తాన్ నేవీ మొత్తం కొట్టేసాం. వాళ్ళకి నేవీ ఫోర్స్ లేదు ఇప్పుడు. కరాచీ పోర్టు కొట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి నేవీ అంటే మాక్సిమం యుద్ధంలో ఎప్పుడు కూడా మొత్తం స్మాష్ చేసామని మనం చెప్పలేం. అది కరెక్ట్ కూడా కాదు. సో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా టార్గెటెడ్ ఏరియాస్ ని మనం కొడతా ఉన్నాం. వాళ్ళు ఇంకొక టార్గెట్స్ ఎక్కడైనా పెట్టుకో ఉండొచ్చు. శత్రువుని ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ యుద్ధానికి వెళ్ళలేము. అందులో పాకిస్తాన్ లాంటి ఆల్ టెర్రరిస్ట్ ఫోర్సెస్. ఇవి డెమోక్రటిక్ గానో లేకపోతే ఆ దేశ సార్వభౌమాధికారం కోసం జరిగేదాలు కాదు ఇవి. అవును, వాళ్ళకి మెంటల్ ఎక్కింది. టెర్రరిస్ట్ వాళ్ళు, వాడు ఏదో చేయాలనుకున్నాడు, మ్యాడ్ ఫెలోస్. సో వాళ్ళకి అనేకమైన నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా ఉంచుకున్నటువంటి వాళ్ళు ఒక్కడైనా సరే మానవ బొమ్మగా మారి ఏదైనా చేయాలని సిద్ధపడ్డటువంటి వాళ్ళు. మనం ఏం చూస్తున్నారంటే యాజ్ ఏ కంట్రీగా చూస్తున్నాం. వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఒక మనిషిగా చూస్తున్నారు వాళ్ళు. నేను పోయినా పర్లేదు, ఇక్కడ బాంబే చేయాలి. ఉదాహరణకి మొన్న రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన సుల్తాన్ బజార్ లో జరిగినటువంటి ఒక బాంబ్ బ్లాస్ట్ ఎక్కడి నుంచి జరిగింది? ఎవరోళ్ళు? దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఏంటి? దిల్సుఖ్ నగర్ ఆ గుడి దగ్గరికి వచ్చినటువంటి సాయిబాబా గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకేం సంబంధం? ఇక్కడ వచ్చేసి వాళ్ళ చాట్ తింటున్నటువంటి గోకుల్ చాట్ తింటున్నట్టు వాళ్ళకేం సంబంధం? అదేవిధంగా తాజ్ మహల్ హోటల్లో బాంబేలో ఉంటే కసబ్ అనేవాడు ఎవడు, ఎక్కడి నుంచి ట్రైన్ అయ్యాడు? ఇవన్నీ సంబంధం లేని అంశాల్లో కూడా వాళ్ళ నెట్వర్క్ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనకున్న అన్ని ఫోర్సెస్ ను వాడి మనం చాలా జాగ్రత్తగా ఉండి ఇండియన్ సివిలైజేషన్ ని సివిల్ ఫోర్సెస్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ యుద్ధం వచ్చినప్పుడు ఖచ్చితంగా వేరే వాడికి బుద్ధి చెప్పే మార్గంలో అవసరమైతే బయలేటెడ్ టాక్స్ కానీ, ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ, అవసరమైతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మనతో మోడీ గారితో మాట్లాడినటువంటి దేశ అధ్యక్షులు కానీ వాళ్ళందరికీ చెప్పే కొన్ని అంశాలు ఇది మనం మిగతా ప్రపంచానికి కూడా తెలియజేసి చేస్తున్నాం. అవును, సీక్రెట్ గా చేయట్లేదు ఇది. అవును, చాలా అంశాల్లో. అందుకే నీకు అమెరికా నుంచి ట్రంప్ మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు. అమెరికా నుంచి డిప్యూటీ వార్ కమాండర్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ తెలిసే జరుగుతున్న అంశాల్లో పాకిస్తాన్ ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని యుద్ధానికి రెడీ కాకుండా నోరు మూసుకుంటే మంచిది. ధన్యవాదాలు జూబుడి ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ.